నమస్తే ప్రొఫెసర్ గారు. నమస్తే స్వామీజీ. నమస్తే స్వామీజీ. నమస్తే. సో ఇప్పుడు మన భారతీయ యువత అంటే వివేకానంద స్వామీజీ ఆ సందేశం ఇప్పటికీ కూడా రెలవెంట్. ఆ ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం వివేకానంద స్వామీజీ జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. 1985 నుంచి ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అయినప్పటికీ కూడా జాతీయ యువతకి ఆయన సందేశం పెద్దగా పరిచయమైనట్లు కనిపించదు. ఈరోజు యువత ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్ళన్నింటినీ వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొని అధిగమించడానికి వివేకానంద స్వామీజీ సాహిత్యం నుంచి, ఆయన భావజాలం నుంచి అద్భుతమైనటువంటి స్ఫూర్తి, ప్రేరణ వాళ్ళకు లభిస్తుందని నా విశ్వాసం. దానికి సంబంధించి మీరేమంటారు? స్వామీజీ, ముందుగా మీతో మాట్లాడడం ఒక గౌరవంగా భావిస్తూ, మీరు చెప్పినట్లు స్వామి వివేకానందుడి సందేశం ఆచరణాత్మకమైంది. చాలా మంది తత్వవేత్తల సందేశాలు చూసినప్పుడు వారి సందేశంలో మనకు సిద్ధాంతం కనబడుతుంది, ఆశయం కనబడుతుంది, ఆలోచన కనబడుతుంది. కానీ స్వామి వివేకానంద సిద్ధాంతాల్లో నేను గమనించింది ఆచరణాత్మకమైన ఆలోచన కనబడుతుంది. మీరు అన్నట్లు ఈరోజు యువత ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక అస్తిత్వం. నేనేంటి, నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నేను ఎందుకు జీవిస్తున్నాను, ఈ భూమి పైన పుట్టినందుకు నా కర్తవ్యం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఇవాళ చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. అందుకే మానసిక ఆందోళనలు, మానసిక రుగ్మతలు, ద్వేషాలు, విద్వేషాలు ఇవాళ యువతరాన్ని ఒక రకంగా పట్టి పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో స్వామి వివేకానంద అన్న ఒక్క మాట, కనీసం రోజు ఒక్క క్షణమైనా నీతో నీవే మాట్లాడుకో, లేకుంటే నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోతావు. అంటే టాక్ టు యువర్ సెల్ఫ్, టాక్ టు ఇన్నర్ సెల్ఫ్. అండ్ ఈ ఒక్క మాట ఇవాళ యూత్ కనుక ఒక్క క్షణం కూర్చొని నేనేంటి, వాట్ యామ్ ఐ, వాట్ షుడ్ ఐ డూ అనేది కనుక తెలుసుకోగలిగితే సమాజానికి మంచిది, యువతకు మంచిది. నాకు ఆశ్చర్యం వేస్తుంది, చిన్న సమస్యకే ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. మా పత్రికల్లో చూస్తున్నాం. తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోతే ఆత్మహత్య, ల్యాప్టాప్ కొనలేకపోతే ఆత్మహత్య, ఒక సింపుల్ టెస్ట్ లో ఇంటర్నల్స్ లో మార్కులు రాకపోతే ఒక జీవితాన్నే వదిలేయడం. ఇలాంటి వారు ఒక్కసారి గనక స్వామి వివేకానంద రచనలు చదివి ఉంటే, విని ఉంటే, మీలాంటి వారి బోధనలు ఒక్కసారి గనక హాజరై ఉంటే బహుశా వాళ్ళు ఆ పని చేసుకోరేమో. నాకు చదివింది గుర్తొస్తుంది. ఏ రోజైనా నీవు సమస్యను ఎదుర్కోలేదు అంటే అర్థం నువ్వు ఆ రోజు తప్పుడు మార్గాల్లో పోతున్నావు అన్నట్లే. ఇఫ్ యు హావ్ నాట్ ఎన్కౌంటర్డ్ ఎ ప్రాబ్లం, యు ఆర్ బౌండ్ టు హ్యావ్ బీన్ ఇన్ ద రాంగ్ పాత్. అంటే నాకు అర్థమైంది, పని చేసేవాడే తప్పులు చేస్తాడు, పని చేసేవాడే సమస్యలు ఎదుర్కొంటాడు. సమస్యలు ఎదుర్కోవడం అనేది అది ఒక జీవన మార్గమును అనివార్యమైనటువంటి ఒక మజిలీ. ఇట్ ఇస్ అన్ ఇన్ఎవిటబుల్ ఎన్కౌంటర్ ఇన్ లైఫ్ అని స్వామి వివేకానంద జీవితంలో చెప్పింది కనుక నేర్చుకుంటే ఐఎమ్ ష్యూర్ నోబడి విల్ రన్ అవే ఫ్రమ్ ఎ ప్రాబ్లం. సో సమస్య నుంచి పారిపోడు, సమస్యను జయిస్తాడు. విల్ బి ఎ క్యాప్టెన్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని నాకు అనిపిస్తుంది. మీరు అన్నట్లు మాస్టరీ ఆఫ్ యువర్ సెల్ఫ్. స్వామీజీలో నేను గమనించింది, నీపై నీకు నియంత్రణ ఉండాలి. ఇవాళ యూత్ లో నేను గమనిస్తున్న ఒక పెద్ద సమస్య, మనలో ఆ వారిపై వారికి నియంత్రణ ఉండడం లేదు. దే ఆర్ అనేబుల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ప్లెజర్స్ అండ్ హ్యాపీనెస్. సో ఏది ఆనందం? ఆనందం అంటే ఓ మందు తాగితే ఆనందం, ఓ మత్తు పదార్థం తీసుకుంటే ఆనందం, ఓ విశృంఖలత్వానికి ఆనందం, లేదు ఎవరిపైన విద్వేషాన్ని వెదజల్లితే ఆనందం. ఇది కాదు ఆనందం. దిస్ ఈజ్ నాట్ హ్యాపీనెస్, దీస్ ఆర్ ఓన్లీ ప్లెజర్స్. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్, వేర్ ప్లెజర్స్ కమ్ ఫ్రమ్ యువర్ బాడీలీ సెన్సరీ ఆర్గన్స్. నీ శరీరము శారీరకమైనటువంటి ఒక సంతృప్తులు వేరు, ఒక మానసికమైన ఆనందం వేరు. మానసిక ఆనందం స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి వస్తుంది, మాస్టరీ ఆఫ్ యువర్ సెల్ఫ్ నుంచి వస్తుంది అన్న స్వామీజీ గనక మాటలు మనం గుర్తు తెచ్చుకుంటే ఐఎమ్ ష్యూర్ మీరు కూడా నాతో అగ్రీ అవుతారు అనుకుంటాను. ది నేషన్ విల్ బి ఎ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ కంట్రీ. యూత్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ బి ఎ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ యూత్ అనే నా అభిప్రాయం స్వామీజీ. అవును, నిజంగా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు. మీరన్నట్టు వాళ్ళతో కొంత సమయాన్ని అంటే
వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, వారిని వారు అధ్యయనం చేయాలి, వాళ్ళేంటో వాళ్ళు తెలుసుకోవాలి. కొద్ది నిమిషాలు వాళ్ళతో వాళ్ళు గడపాలి రోజు. మీరు అన్నట్టు చిన్న చిన్న వాటికే వాళ్ళు కృంగిపోతున్నారు, చిన్న సమస్యల్ని అధిగమించడానికి కష్టపడుతున్నారు. వివేకానంద స్వామిని చదివితే వాళ్ళకి మానసిక ధైర్య స్థైర్యాలు రెండూ వస్తాయి. వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా వికసించగలుగుతారు. స్వామీజీ ఒక మాట అంటారు, ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి 1000 తప్పులు చేస్తే ఏ లక్ష్యం లేనటువంటి వ్యక్తి 50,000 తప్పులు చేస్తారంటారు. నాకేమనిపిస్తుందంటే ముఖ్యంగా అంటే వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తులు ఎక్కువగా సద్వినియోగం అవ్వకపోవడానికి కారణం వాళ్ళొక ఉన్నతమైనటువంటి ఆశయము, ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకోలేకపోవటమే. వాళ్ళు ఉన్నతమైనటువంటి లక్ష్యాలు, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఏర్పరచుకోవడానికి మార్గదర్శనం చేయాల్సినటువంటి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, అలాంటి ధర్మ ప్రబోధకులు మనందరం ఏమైనా వైఫల్యం చెందామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే వాళ్ళకి ఈ మార్గదర్శనం సరిగ్గా చేస్తే, లక్ష్యాన్ని ఏర్పరచుకోవడంలో మనం కనుక సహకరిస్తే, ఉన్నతమైనటువంటి ఆశయాలు పెట్టుకోవడంలో మనం కనుక సరి అయినటువంటి దిశను చూపగలిగితే వాళ్ళు మానసిక శారీరక శక్తిని సద్వినియోగం చేసుకొని మీరన్నట్టు ఆనందాన్ని ఏదో కొంత మద్యంలోనో మత్తు పానీయాల్లోనో ఎత్తుకోవడం కాకుండా నిజమైనటువంటి వాటిలో ఎక్కడి నుంచి నిజమైనటువంటి ఆనందం వస్తుంది. మీరు ఇందాక అన్నారు ఒక మానసిక స్థితి, హ్యాపీనెస్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ను పొందడానికి హ్యావ్ యూ ఎంపవర్డ్ దెమ్, మనం వాళ్ళకి ఆ సాధికారతను కల్పించామా, దానికి కావాల్సినటువంటి మార్గదర్శనం చేశామా? దీనికి మీ సమాధానం ప్రొఫెసర్ గారు. స్వామీజీ మీరు అన్నది నిజం. సమాజంలో ఉన్న అందరం, అన్ని వ్యవస్థలు, అది విద్యా వ్యవస్థ కానీ, కుటుంబ వ్యవస్థ కానీ, ప్రభుత్వాలకు కానీ, ఆధ్యాత్మిక వ్యవస్థలకు కానీ వైఫల్యం చెందామన్న పెద్ద పదం వాడకపోయినా సాధించాల్సింది మాత్రం సాధించలేకపోయామన్నది నిజం. సో ఆ సాధించాల్సింది చాలా ఉంది, ఇంకా పయనించాల్సిన దూరం చాలా ఉంది అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. స్వామి వివేకానందని అన్నట్లు ఎయిమ్ ద హైయెస్ట్, యూ విల్ రీచ్ ద హైయెస్ట్. నీవు అత్యున్నత శిఖరాలను గనక లక్ష్యంగా పెట్టుకుంటే ఆ అత్యున్నత శిఖరాలను చేరుకుంటావు. స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్. అంటే నీ లక్ష్యాన్ని సాధించేంత వరకు, లక్ష్యాన్ని ముద్దాడేంత వరకు నీ ప్రయాణం ఆగిపోకూడదు. అవిశ్రాంత లక్ష్య సాధనే, అవిశ్రాంత లక్ష్యం కొరకు అవిశ్రాంతమైన ప్రయాణమే మానవ మేధస్సుకు పదను పెడుతుంది అని స్వామి వివేకానంద మాటల్లో మనకు అర్థమవుతుంది. మీరు అన్నట్లు ఈరోజు ప్రతి మనిషి ఎంతో కొంత తన హ్యూమన్ పొటెన్షియల్, ఐ బిలీవ్, నాకు స్వామి వివేకానందజీలో కనిపించింది, ఈ బిలీవ్డ్ ఇన్ ద హ్యూమన్ పొటెన్షియల్. చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు, మతపరమైన తత్వవేత్తలు, దే బిలీవ్ ఇన్ ద డివైనిటీ మాత్రమే. కానీ స్వామి వివేకానంద డివైనిటీ ఇస్ నథింగ్ బట్ మనిషిలో ఉండే సామర్థ్యాన్ని వెలికి తీయడమే ఒక డివైనిటీ. మానవ సేవయే మాధవ సేవ అన్న అన్ని రకాల ధర్మశాస్త్రాలు చెప్పిన సూత్రాన్ని మనకు స్వామి వివేకానంద మాటల్లో కూడా కనబడుతుంది. సో అందువల్ల నీ మానవ సేవకు, సమాజం పట్ల నీకున్న కర్తవ్యాన్ని, దేశం పట్ల నీకున్న కర్తవ్యాన్ని, విశ్వ మానవాళి పట్ల మనకున్న కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మనం ఇంత మేరకు ఉపయోగించుకుంటున్నాం. మీరు అన్నట్టు ఉపయోగించుకోకపోవటానికి లక్ష్యాన్ని ఏర్పరచుకోకపోవడమే. ఇవాళ గోల్ లెస్, ఎయిమ్ లెస్ అనేటువంటి వాతావరణంలో ప్రపంచం బతుకుతూ ఉంటుంది. సో మనకున్న సమయం పరిమితమైంది. నేను ఎక్కడో చదివాను స్వామీజీ, టైం ఇస్ ఏ స్మాల్ పీరియడ్ ఇన్ టైమ్లెస్ ఎంటిటీ అని. కాలం అంటే ఏమిటి? కాలము కాలరహితమైనటువంటి దాంట్లో కాలం ఒక చిన్న భాగం. సో ఈ చిన్న భాగంలో మనము ఉన్నప్పుడు ఏమి చేస్తున్నాం అనేటువంటి లక్ష్యంలో ఎక్కడో చోట ఆ వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి జీవితంలో చాలా విజయాలు సాధించిన వారు కూడా అదే చెప్తున్నారు. సత్యనాదేన్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి మాట అన్నాడు, హ్యావ్ ఎ డ్రీమ్, చేజ్ ఇట్ అండ్ కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ ఇట్. ఒక లక్ష్యం పెట్టుకోండి, కలగనండి, దాని వెంట పరుగులు తీయండి, నిరంతరం మీకు మీరు దాన్ని మీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోండి అని. అబ్దుల్ కలాం అన్న మాటలు, యు బీ ఏ క్యాప్టెన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనకి వీటన్నిటికీ కూడా మూలము, స్ఫూర్తి, ప్రేరణ స్వామి వివేకానంద మాటల్లో కనబడుతుంది. అయితే ఆ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం నుంచి మనిషి ఎందుకు దూరం అవుతున్నాడు అన్నప్పుడు స్వామీజీ నాకు అనిపించేది, మనిషి తనలో తాను విద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. సో స్వామి వివేకానంద షికాగోలో అన్న స్పీచ్ లో కూడా సెక్టేరియనిజం అండ్ బిగట్రీ లేకపోతే, అంటే విద్వేషాలు, వైషమ్యాలు,
ఉన్మాదాలు, సంకుచిత తత్వాలు లేకపోతే మానవ సమాజం ఇప్పుడున్న స్థితి కన్నా చాలా అత్యున్నత స్థితిలో ఉండేది. ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ మచ్ మోర్ అడ్వాన్స్ స్టేజ్ ఇఫ్ వీ కుడ్ హావ్ కంకర్డ్ సెక్టేరియనిజం అండ్ బెగట్రీ అంటారు. కానీ వాస్తవానికి స్వామి వివేకానంద ఆ రోజు అన్నారు, కానీ ఈ రోజు ఇంకా మన సమాజానికి శాసిస్తున్నాయి. సో లవ్ ఇస్ ద లైఫ్, హేట్ ఇస్ ది డెత్ అన్న ఒక్క మాట చాలు. జీవితం అంటే ప్రేమ, విద్వేషం అంటే మరణం అని. అంటే ఇవాళ విద్వేషంలో గడుపుతున్న యూత్ ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సామాజిక రంగాల్లో కావచ్చు, మతంలో కావచ్చు, కులంలో కావచ్చు, నిరంతర విద్వేషంలో ఇవాళ జీవిస్తున్న వారు నిజంగా జీవించడం లేదు, వాళ్ళు మరణ స్థితిలో ఉన్నారన్నది స్వామి వివేకానంద మాటల్లో నాకు అర్థమైంది స్వామీజీ. ఎందువల్ల లవ్ ఇస్ లైఫ్ అండ్ హేట్ ఇస్ డెత్ అంటే ప్రేమ జీవితం, దేశం మరణం అన్న ఈ ఒక్క మాట చాలు, నువ్వు ఎవరిని దేశించలేవు. ఇవాళ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ ఇలా యూత్ లో మనం గమనిస్తే ఒక్క పోస్ట్ కు రియాక్ట్ అవుతారు, ఒక్క మాటకు రియాక్ట్ అవుతారు, ఒక్క భిన్నాభిప్రాయాన్ని సహించలేరు, అసహనం. ఇవి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి స్వామి వివేకానంద మాటలు ఒక్కసారి చదవండి. దేర్ ఆర్ 1000 ways to understand, see the truth, and every one of them, each one of them is also a truth. సత్యాన్ని సందర్శించేటానికి 1000 మార్గాలు ఉండొచ్చు, 1000 పద్ధతులు ఉండొచ్చు, అందులో ప్రతి ఒక్కటి సత్యం అన్న స్వామి వివేకానంద మాటల్లో ఉన్నటువంటి ఆ విశాలమైన, ఉదారమైన, సార్వజనీనమైన, విశ్వజనీనమైన ఒక అద్భుతమైన, అసలు ఈ కాలానికి కూడా సంబంధం లేదు. ప్రపంచంలో ఏదైనా టైమ్ అండ్ స్పేస్ ఉంటుంది, కానీ భౌతిక శాస్త్రం చెప్పేది టైమ్ అండ్ స్పేస్ లో ఆపరేట్ అవుతుంది. కానీ స్వామి వివేకానందుని ఆలోచనలు కాలానికి అతీతము, స్థలానికి అతీతము, సార్వజనీనం. ఇవాళ కాదు, నా అంచనా 200 ఏళ్ల తర్వాత కూడా ఈ మాటను ఎవరూ కాదలేరు. సో దెర్ ఆర్ 1000 ways to reach the truth, each one of them is also a truth అని. ఈ సత్యాన్ని మరి సందర్శించేందుకు 1000 మార్గాలు ఉండొచ్చు, 1000 పద్ధతులు ఉండొచ్చు, అందులో ప్రతి ఒక్కటి సత్యమే అన్న ఆ మాట అనేక రకాల భావాలకు ఒక ఆమోదం, అంగీకారం అండ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్. దానితో పాటు స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్. నేను ప్రతి మనిషితోనూ అన్ని విషయాల్లో అంగీకారం ఉండడం సాధ్యం కాదు, భార్యాభర్తల్లో సాధ్యం కాదు, తల్లి పిల్లల్లో సాధ్యం కాదు, ఇద్దరు ప్రజల్లో సాధ్యం కాదు, 2 రాజకీయ పార్టీల మధ్య సాధ్యం కాదు. కానీ వేర్ ఐ కెన్ అగ్రీ, వేర్ ఐ కెన్ కాంకర్, నేను ఎక్కడ అంగీకరిస్తాను. అంగీకారం పైన గనక ఆచరణ చేసి అనంగీకారము, అభ్యంతరాలను పక్కకు పెట్టగలిగితే మన సమాజంలో మనకున్న అద్భుతమైన శక్తి సామర్థ్యాలు వృధా కావేమో అనిపిస్తుంది స్వామీజీ. బహుశా మీరు కూడా నాతో అంగీకరిస్తారనుకుంటాను. బాగా చెప్పారు నాగేశ్వర గారు. ఐ థింక్ నకారాత్మక శక్తి మీరు అన్నట్టు వేరే అభిప్రాయాలని గౌరవించలేకపోవటం, కొన్ని ఐడియాలజీకి సబ్స్క్రైబ్ అయ్యి ఇంకా అవి అబ్సల్యూట్ ట్రూత్గా అనుకొని భిన్నాభిప్రాయం కలిగినటువంటి వ్యక్తులని గౌరవించలేకపోవటం, అంటే అది కేవలం అభిప్రాయ భేదంగా కాకుండా ఆ వ్యక్తిని ద్వేషించడం. ఎప్పుడైతే ద్వేషం అనేటువంటిది మనిషిలోకి వస్తుందో అది నకారాత్మక శక్తి కాబట్టి అది మన ఏకాగ్రతను చిన్నం చేస్తుంది. తద్వారా తర్వాత మనం ఏం గొప్ప విజయాన్ని సాధించడానికి అవకాశం ఉండదు. మీరు అన్నట్టు ఆ ప్రేమ, విశ్వజనీయమైనటువంటి ప్రేమ, మీతో నేను ఏకీభవించకపోవచ్చు, అంత మాత్రం చేత నేను మిమ్మల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. మీరు మీ అభిప్రాయం 2 ఒకటి కాదు. మీరు ఒక వ్యక్తి, నేను ఒక వ్యక్తి, నన్ను నేను ప్రేమిస్తాను, వ్యక్తిగా నన్ను నేను ప్రేమిస్తాను కాబట్టి మిమ్మల్ని కూడా ప్రేమించాలి. మీరు కూడా ఇంకొక వ్యక్తి కాబట్టి అందరిలో ఒకే ఆత్మ ఉంది కాబట్టి వివేకానంద స్వామీజీ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ నకారాత్మక శక్తి నుంచి విముక్తులను చేయటానికి ఆ అద్వైతం దిశగా తీసుకెళ్తాడు ఆయన. చలిచీమ నుంచి బ్రహ్మ పర్యంతం ఒకే దైవత్వం అభివ్యక్తీకృతమవుతుంది. వ్యక్తికి మధ్యలో తేడా, వ్యక్తికి మనిషికిను జంతువుకి మధ్య తేడా ఈ అభివ్యక్తీకరణలో ఉన్న వ్యత్యాసమే అంటారు ఆయన. ఒక మొలాస్క్ ఉందనుకో, ఒక మొలాస్క్ మనం ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు, నిర్వచనం ఇవ్వచ్చు, అది ఇన్వాల్వ్డ్ బుద్ధ. ఒక బుద్ధుడికి మనం ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు, ఏమి నిర్వచనం ఇస్తాం, అది ఇవాల్వ్డ్ మొలాస్క్. పరిణామ క్రమంలో పూర్తిగా వికసించినటువంటి మొలాస్క్ బుద్ధుడు అవుతాడు, ఇంకా వికసించినటువంటి బుద్ధుడు మొలాస్క్గా ఉంది. సో వ్యక్తికి మధ్యలో ఉన్న తేడా ఎటువంటి, ఈ దైవత్వంలో దైవత్వీకరణలో ఉన్నటువంటి తేడా అవుతుందంటారు ఆయన. కాబట్టి ప్రతి వ్యక్తిలో కూడా అదే దైవత్వం, డివైన్ స్పార్క్ ఉంది కాబట్టి అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడు మనం సార్వకాలీనమైనటువంటి అంటే విశ్వజనీయమైనటువంటి ప్రేమని మనం అందరికీ అందించగలుగుతాం.
అయితే ఇక్కడ ఈ ప్రక్రియలో మన వాళ్ళు ఎక్కడ వైఫల్యం చెందుతున్నారంటే తద్వారా ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు అన్నట్టు ఆ నకారాత్మక శక్తి జనరేట్ చేయటం వలన నేనే నష్టపోతాను, అది నాకు నష్టం కలుగజేస్తుంది అని కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అదే అక్కడ భ్రమలో ఉంటున్నారు. తద్వారా చివరికి ఎప్పుడో జీవిత చర్మాంకంలో వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. అందుకని వివేకానంద స్వామి ఒక చక్కటి మాట అంటారు, ఇది మనిషి గొప్ప విజయాలను సాధించాలంటే నేను ఎవరిని నాస్తికుడు అంటానంటే భగవంతుని మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తిని నేను నాస్తికుడు అన్నాను. పూర్వమతాలు భగవంతుని మీద నమ్మకం లేనటువంటి వ్యక్తిని నాస్తికుడు అన్నాయి. ఎవరికైతే తమ మీద తమకు విశ్వాసం ఉండదో ఆ వ్యక్తిని నేను నాస్తికుడు అంటానంటారు. అందుకని స్వామీజీ ముందు ప్రతి వ్యక్తిని కూడా నీ మీద నీకు విశ్వాసం ఉండాలంటారు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ విధికి నీవే కారకుడు. మనం ఎప్పుడైతే నా విధికి నేనే కారకుడు అని తెలుసుకోలేకపోయామో పరిస్థితుల్ని బ్లేమ్ చేయటం కానీ, తల్లిదండ్రులను బ్లేమ్ చేయటం కానీ, ఉపాధ్యాయులను బ్లేమ్ చేయటం కానీ, లేకపోతే మిత్రులు ఎవరో ద్రోహం చేశారని కానీ వీటితో ఎక్స్క్యూజెస్ తీసేసుకొని నా వైఫల్యానికి నేను కారణం కాదు, నా దుఃఖానికి నేను కారణం కాదు, ఎక్స్టేనియస్ ఫ్యాక్టర్ ఒక బయట కారకాన్ని మనం పట్టుకొని ఎక్కువగా యువత చాలా సమయాన్ని వృధా చేస్తున్నా అనిపిస్తుంది. వివేకానంద స్వామిజీ మాట కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే నీ విధికి నీవే కారకుడు, నీ సుఖానికి నువ్వే కారకుడు, నీ దుఃఖానికి నీవే కారకుడు, నీ జీవితం నీ చేతిలో ఉంది, నేను దాన్ని సరిగ్గా సరిదిద్దుకోగలవు, అనంత శక్తి నీలో ఉంది, భగవంతుడు నీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ శక్తి నీలో అభివ్యక్తీకృతం అవ్వాలంటే నీలో ఒక పట్టుదల ఉండాలి, నీలో ఒక లక్ష్యం ఉండాలి. ఎవరిలో అయితే ఆ మహోన్నతమైనటువంటి సంకల్పాలు ఉంటాయో, ఆశయాలు ఉంటాయో, అప్పుడు నీలో ఉన్నటువంటి శక్తి పూర్తిగా అభివ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. నీకు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న తర్వాత నీకు ఇంకా శక్తి కావాలంటే భగవంతుడు ఇస్తాడు. ఉన్నదాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేనప్పుడు ఇంకా కొత్త శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే వివేకానంద స్వామీజీ నీ విధికి నీవే కారకుడు అనేటువంటి ఒక గొప్ప మాట చెప్తారు. ఆ సందేశాన్ని కనుక వీళ్ళంతా స్వీకరించి మన యువత ఆ జీవితంలో ముందుకు వెళ్ళడానికి కనుక సిద్ధపడితే వాళ్ళ జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. మీరు అన్నట్టు ఈ రోజులో ఈ ప్రపంచం మొత్తాన్ని చూస్తే ఇప్పుడు సెక్టేరియనిజం, బైగోట్రీ, దీనివలన కూడా చాలా సైకలాజికల్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఒక వ్యవస్థను చూస్తే ఎక్కడ ఇన్స్టిట్యూట్ చూసినా, ఒక స్కూల్ కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఒక వర్క్ ప్లేస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, కర్మాగారం కావచ్చు, మనిషిని ప్రేమించలేకపోవటం వల్ల, మనిషితో మమేకం అవ్వలేకపోవటం వల్ల చాలా నెగిటివ్ నెగిటివ్ సైకిక్ ఎనర్జీ క్రియేట్ అవ్వటం వల్ల ఏకాగ్రత చిన్నాభిన్నమై ఈ వ్యక్తి యొక్క సామర్థ్యం, పని సామర్థ్యం, కార్యనిర్వహణ సామర్థ్యం చాలా తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి వ్యక్తికి కూడా కొంత తత్వచింతన అవసరం అవుతుంది. మనందరం కూడా ఒకే భగవంతుడి యొక్క బిడ్డలం, ఒకే దైవం మనందరిలో అవ్యక్తీకృతం అవుతుంది. నేను ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాను అంటే నన్ను నేనే ద్వేషించుకుంటున్నాను అన్నటువంటి భావన కనుక అందరికీ ఏర్పడితే అందరం ఒకళ్ళతో ఒకళ్ళు బ్రహ్మాండంగా మమేకం అవ్వగలుగుతాం. మీ యొక్క సంతోషం నా సంతోషం అవుతుంది, మీ దుఃఖం నా దుఃఖం అవుతుంది. ఈ విధంగా ప్రపంచం మొత్తానికి మనం వసుదైవ కుటుంబకం ఉంటుందో మన ధర్మం, ఆ విధంగా ఒక విశ్వ మానవ కుటుంబాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆ విశ్వ మానవ కుటుంబాన్ని నిర్మించడానికి యువత ముందుకు రావాలి. వాళ్ళు ఈ వివేకానంద స్వామి సందేశాన్ని తీసుకోవాలి. అప్పుడు తీసుకుంటే వాళ్ళ జీవితాలు బంగారం అంటే వాళ్ళు అద్భుతంగా వెలుగుతాయి, అద్భుతంగా భాషిస్తాయి. మనం సమాజం అని చెప్పుకుంటున్నాం, ఈ రోజుల్లో దేశం అంటున్నాం. సమాజం అంటే ఏంటి, దేశం అంటే ఉంది, ఎక్కడుంది? వ్యక్తుల సమూహమే సమాజం, వ్యక్తుల సమూహమే దేశం. వ్యక్తులు కనుక చక్కగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, మానసికమైన శారీరకమైన ఆరోగ్యం అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ఉంటే, సంతోషంతో ఉంటే, ఆనందంతో ఉంటే, శాంతితో ఉంటే ఆ సమాజం, ఆ దేశం గొప్పగా భాషిస్తుంది. మన దగ్గర ఆ జ్ఞానం పుష్కలంగా ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని ఆచరించడానికి మనం ముందుకు రావట్లేదు. ఆ జ్ఞానం ఇప్పటివరకు సరిగ్గా స్వీకరించలేదు. అంటే కొంత పాఠ్యాంశాల భాగం చేసి మనం వాళ్ళకి మార్గదర్శనం చేయటంలో, ఇందాక మీరు అన్నట్టు వైఫల్యం చెందామన్న పదాన్ని నేను కూడా ఇంకా వాడను. మనం మన బాధ్యతని సక్రమంగా పూర్తిగా నిర్వర్తించలేకపోయామేమో. ఇప్పుడు ప్రస్తుత మీ ఉద్దేశంలో యువతకు ఉన్నటువంటి సమస్యల్లో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏది ప్రొఫెసర్ గారు? అంటే ఒకటి ఐడెంటిటీ, డిస్కవరింగ్ ఐడెంటిటీ. అంటే మనిషి ఎందుకు జీవించాలి? మనిషి తన కొరకు తాను జీవించాలి. మనం కాదన్నా తన కొరకు తాను జీవిస్తాడు. కానీ తన జీవితము తన పైన మాత్రమే ఆధారపడదు. తన చుట్టూ ఉన్న సమాజం పైన, తన చుట్టూ ఉన్న ప్రకృతి పైన, తన చుట్టూ ఉన్న జీవావరణం పైన, తన చుట్టూ ఉన్న కుటుంబం పైన, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది అని గుర్తించలేని మనిషి తాను వేరు, సమాజం వేరు అనే ఒక ఎమినెంట్ డిస్కనెక్ట్ లో ఉన్నట్లు నాకు అనిపిస్తుంది స్వామీజీ. అంటే అందుకే ఆదిశంకరాచార్యుడు అన్నది నాకు గుర్తొస్తోంది. వ్యక్తి అనేది ఆత్మ, సమిష్టి అనేది పరమాత్మ. సో ఆత్మ పరమాత్మల కలయిక అంటే వ్యక్తి సమాజంలో కలయికే అని ఆదిశంకరాచార్యుడు అన్న మాటలు కానీ, స్వామి వివేకానంద
ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే స్వామి వివేకానంద రచనలు చదివినప్పుడు భారతీయ నాగరికతలో అనేక తాత్విక చింతనలు విలసిల్లాయి. ఇందులో బౌద్ధ జైన లాంటి సిద్ధాంతాలు, ఆలోచనలు, ఆఖరికి చార్వాక లాంటి దృక్పథాలు, అలాగే ద్వైత, అద్వైత, విశిష్ట ద్వైత, సాంఖ్య, యోగ, మీమాంస ఇలాంటి అనేక తాత్విక చింతనలు వచ్చినప్పుడు ఆ తాత్విక చింతనలలోని మ్యాక్సిమం అంటే అందులో ఉన్న అత్యున్నత సారాన్ని స్వీకరించి ఇప్పటి ఆనాటి పరిస్థితులకు ఒక రకంగా భవిష్యత్ కాలమానాలకు కూడా ఉపయోగపడేలా స్వామి వివేకానంద అన్వయించి అభివ్యక్తీకరించినట్లుగా అనిపిస్తుంది. స్వామి వివేకానంద అన్న మాటలు, స్పిరిచువలిజం ఈజ్ నథింగ్ బట్ ఎంగేజింగ్ విత్ ఐడియాస్. ఆధ్యాత్మికత అంటే ఏదో ఈ పలాయన వాదం కాదు. అనేక ఆధ్యాత్మికతలు మనిషి ఇవాళ నీలో ఉన్న శక్తి, నీవు బలవంతునివి, నీ జీవితానికి నీవే బాధ్యునివి అని చెప్పడం కన్నా నీకు సంబంధం లేదు, నువ్వు ఒక అసహాయనివి. సో సంథింగ్ డివైన్ ఈజ్ ఓన్లీ మేకింగ్ యూ టు వర్క్ అన్న ఆలోచన నుంచి డివైనిటీ అంటే ఏమీ లేదు, నిన్ను నీవు కనుగొనడమే డివైనిటీ, నిన్ను నీవు ప్యూరిఫై చేసుకోవడమే, నీ స్టేట్ ఆఫ్ మైండ్ ను సరిగా ఉంచుకోవడమే నిజమైన డివైనిటీ అంటూ ఎంగేజింగ్ విత్ ఐడియాస్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం వీఆర్ ఎంగేజింగ్ విత్ సింబల్స్, ఎంగేజింగ్ విత్ స్లోగన్స్, ఎంగేజింగ్ విత్ డాగ్మాస్, కానీ వీఆర్ నాట్ ఎంగేజింగ్ విత్ ఐడియాస్. ఆలోచనల వ్యావహాలి, ఎన్ అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్. స్వామి వివేకానంద ఇక్కడ నుంచి షికాగో వెళ్ళినా నాకు ఇప్పటికి గుర్తొస్తుంది, షికాగో స్పీచ్ లో ఆలోచనల వ్యావహాలి అయిన నా ఒక పవిత్ర భూమి నుంచి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. కానీ ఈరోజు మనం అలా ఉన్నామా? ఈరోజు మన ఆలోచనలతో ఎంగేజ్ చేస్తున్నామా? ఇవాళ ఒక నినాదం ఇస్తే ఆ నినాదానికి ఉన్న అర్థం ఏంటి? ఇవాళ మనము ఈ ఆధ్యాత్మికత కానీ, మతం కానీ, తత్వవేత్తలు కానీ అందరూ చెప్పింది ఏంటి? హ్యావ్ ఎన్ ఎంగేజ్మెంట్ విత్ ఐడియాస్. ఆలోచనల మధ్య వాటిని సంఘర్షణ కూడా అనడం లేదు, ఆలోచనల వ్యవహారాలు అడ్వెంచర్ అంటున్నాను. సో అందువల్ల వివేకానందుడి ఆలోచనలు కూడా చెప్పింది హ్యావ్ ఎన్ అడ్వెంచర్. మనిషి తనను తాను ప్రేమించడమే కాదు, ప్రకృతిని ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, దేశాన్ని ప్రేమించడం, మానవాళిని ప్రేమించడం, సమస్త జీవరాశుల్ని ప్రేమించడం, విజ్ఞానాన్ని ప్రేమించడం. నేను ఇప్పటికి గుర్తొస్తుంది, ఈశా ఉపనిషత్తులో చెప్పింది, ఈ చరాచర జగత్తులో మానవుడే సర్వశక్తివంతుడు కాదు, మానవునికి ఇతర జీవరాశుల పైన ప్రత్యేక అధికారాలు ఏమీ లేవు. సో వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ యూనివర్స్, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ యూనివర్స్. అన్ని జీవరాశులతో పాటు మన పరిమితమైన స్థానం మాత్రమే ఇక్కడ ఉంది అనుకుంటే ఇవాళ మన పర్యావరణ విధ్వంసానికి కారణం కాదు. స్వామి వివేకానందని రచనలు కేవలం యువతకు జీవితాశయాలు నేర్పడమే కాదు, ఇవాళ ఒక ఎన్విరాన్మెంటల్, ప్రకృతి ఎలా ఉండాలి, పర్యావరణాన్ని ఎలా ఉండాలి నుంచి మొదలుకొని అర్థశాస్త్రం వరకు. సో ఆర్థిక రంగంలోనైనా మనం వివేకానంద జీవితం కనుక్కుంటే మనకు కనిపించేటువంటి ఒక ప్రాథమికమైన అంశం వనరులపైన ఆధిపత్యం ఇది కాదు, ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ రైట్ ఓవర్ రిసోర్సెస్. ఆ రకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంచలనంగా, ఒక పాజిటివ్ సెన్సేషన్ గా స్వామి వివేకానంద మాటల్లో మనకు కనబడుతుంది. ఇప్పటికైనా ప్రజలు, సమాజము, యూత్ ఈ అవకాశాన్ని తీసుకుని ఇవాళ ఆన్లైన్ లో మనం చూస్తున్నాం. వాట్ ఆర్ ది ఎంగేజింగ్ విత్ వన్ సెల్ఫ్? ఒక ఫ్రివిలస్ టాక్, అనవసరమైనటువంటి అంశాలపైన ఇవాళ మనకు ఇంటర్నెట్ యుగంలో కూడా కనబడుతుంది. ఇఫ్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ రీడ్ అండ్ అండర్స్టాండ్ స్వామి వివేకానంద కనుక అర్థం చేసుకోగలిగితే, యు ఎంగేజ్ ఇన్ ఐడియాస్, ఆలోచనలను పంచుకోండి, విజ్ఞానాన్ని పంచుకోండి అన్న సందేశాన్ని స్వామీజీ నుంచి నేర్చుకుంటారన్న అభిప్రాయం స్వామీజీ. బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు. మీరు అన్నట్లు ఈ వ్యక్తి సమిష్టి రెండు శంకరాచార్యులు వారు చెప్పిన, వివేకానంద స్వామి చెప్పిన మైక్రోకాజం, మ్యాక్రోకాజం, పిండాండం, బ్రహ్మాండం అంటాం. మనిషిని పిండాండం, చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా జీవులు, ఇనానిమేట్ ప్రకృతి, అదంతా కూడా బ్రహ్మాండంలో భాగం అవుతుంది. ఈ పిండాండము బ్రహ్మాండానికి తేడా నాట్ ఆఫ్ కైండ్, ఇట్స్ ఓన్లీ ఇన్ డిగ్రీ. సో ఈ పిండాండం బ్రహ్మాండంతో అనుసంధానం చేసుకోలేకపోవడం వలన, రెండింటికి ఉన్నటువంటి సంబంధం అర్థం కాకపోవడం వలన, నేను వేరు, చుట్టుపక్కల ఉన్న ప్రకృతి వేరు, మిగతా మనుషులు వేరు, మిగతా జీవులు వేరు అన్నటువంటి భేద దృష్టి వలన
చాలా అనర్థం జరుగుతుంది వ్యక్తిగతంగా పర్యావరణ పరంగా చూసినప్పటికీ కూడా. మన భారతీయ ఆధ్యాత్మిక విలువలు కనుక అందరం స్వీకరిస్తే, వివేకానంద స్వామి చెప్పిన, గౌతమ బుద్ధుడు చెప్పిన, శంకరాచార్య వారు చెప్పిన, లోపలే ఆనందం ఉంది కాబట్టి మీరు మొదట అన్నారు ఆనందాన్ని వాళ్ళు ఇప్పుడు వస్తు సంపదలు వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బయట నుంచి మనం ఆనందాన్ని వెతుక్కుంటున్నాం. ఈ మహాత్ములు చెప్పిందంతా ఏంటంటే లోపలే నీకు అనంతమైనటువంటి ఆనందం ఉంది. సచ్చిత్ ఆనంద భగవంతుడికి వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం. నువ్వు ఆత్మ కనుక పరమాత్మ అంటే ఈ రెండు కనుక అనుసంధానం చేయగలిగితే, ఈ రెండు నీటి బిందువు సముద్రంలో ఏకమైనట్లు కదా, నువ్వు పరమాత్మలో ఏకమవుతావు. నీకు లోపల నుంచి అద్భుతమైన ఆనందం వస్తుంది. స్వామీజీ చెప్పినట్టు ఆయన ఐడియాస్తో ఐడెంటిఫై అవ్వమన్నారు. అంటే లోపల అనంత శక్తి ఉంది. ఈ చిన్న నేను కనుక ఆ కాస్మిక్ ఐ, ఇండివిజువల్ ఐ కనుక కాస్మిక్ ఐ అవుతే, ఈ చిన్న పరిమితమైనటువంటి నేను ఆ అపరిమితమైనటువంటి నేనుగా మారితే జీవుడే బ్రహ్మం అయిపోతాడు. వ్యక్తి సమిష్టిగా ఎదుగుతాడు. మనిషి మానవుడే మాధవుడిగా అయిపోతాడు. అయితే ఈ జిజ్ఞాస, ఈ క్వెస్ట్ అంటే ఈ ఆధ్యాత్మిక అన్వేషణ ఇది ఇప్పుడు మనకి చాలా తగ్గిపోయింది. మనం పాశ్చాత్య సంస్కృతి నుంచి ఏం స్వీకరించామంటే ఆనందం అనేటువంటిది వస్తు సంపద ద్వారా వెతుక్కోవాలి, దానికి ధనం కావాలి. కాబట్టి ఆ ధనాన్ని సంపాదించుకోవడం జీవిత లక్ష్యం. విద్య ఎందుకంటే ఆ ధనం కోసం. ఉన్నతమైన ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగం అంటే బాగా ధనం ఇచ్చేది, ఎక్కువ సంపదను ఇచ్చేది ఉద్యోగం అన్న భావనలో ఉండడం బట్టి పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తున్నాం. అంటే మనం ఈ విధంగా ఈ కన్జ్యూమరిస్ట్ ప్యాటర్న్స్తో మనం ముందుకు వెళితే భవిష్యత్ తరాల వారికి ఏమైనా వనరులను మిగుల్చాం. ఇప్పటికే చాలా నాశనం చేసాం ప్రకృతిని. అందుకని భారతీయ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కనుక మనం అలవర్చుకొని మన మిగతా దేశాలకు కూడా ఇస్తే ప్రకృతిని, పర్యావరణాన్ని కూడా రక్షించడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది. మిగతా జీవులు ఆనందంతో జీవించగలుగుతాయి. భవిష్యత్ తరాల వారికి కూడా మనం కొన్ని వనరులను మిగల్చడానికి అవకాశం ఉంటుంది. సిస్టర్ నివేదిత, వివేకానంద స్వామీజీ పాశ్చాత్య శిష్యురాలు, మార్గరెట్ నోబుల్, ఆమె ఒక మాట అన్నది. ఆమె ఏమంటుందంటే, ద సింప్లిసిటీ ఆఫ్ ఇండియన్ హోమ్ ఈజ్ ద డెలిబరేట్ చాయిస్ ఆఫ్ ఎ హైలీ కల్చర్డ్ మైండ్. ఐ రిపీట్ హర్ స్టేట్మెంట్. ముందు ఆమె చాలా అపార్థం చేసుకుంది భారతదేశాన్ని. కానీ కొన్ని సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత ఈ పాశ్చాత్య మహిళ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ద సింప్లిసిటీ ఆఫ్ ఇండియన్ హోమ్ ఈజ్ ద డెలిబరేట్ చాయిస్ ఆఫ్ ఎ హైలీ కల్చర్డ్ మైండ్. అయితే మనం ఆ జీవన విధానానికి తిలోదకాలు ఇచ్చి ఇప్పుడు మనం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా పరిగణించుకుంటూ దాని పుస్తకాల్లో రాసుకొని పిల్లలకు అదే చెబుతూ మనం వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నాం. ఎప్పుడైతే పిల్లలకి అభివృద్ధి చెందినటువంటి దేశంలో నేను నివసిస్తున్నాను అనే భావన వచ్చినప్పుడు అభివృద్ధి చెందినటువంటి దేశం ఏదైనా అడుగుతాడు. అప్పుడు అనుకరణటువంటిది ఆటోమేటిక్ అయిపోతుంది. పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు, వాళ్ళు మనకన్నా ఆనందంగా ఉన్నారా అన్నటువంటి విషయం వాళ్ళకి ఇప్పుడు పట్టట్లేదు. మనకన్నా వాళ్ళకి ఎక్కువ వస్తు సంపద ఉంది కాబట్టి అవి అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ, పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఎక్కువ, కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందినటువంటి దేశాలు అనుకున్నారు. అయితే మనం అందుకని ఈ అభివృద్ధి కూడా ఒక కొత్త నిర్వచనం ఇవ్వాలి. ఈ ఆధ్యాత్మిక విలువలు అందరి జీవితాల్లో మనం చొప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడే నిజమైనటువంటి సామ్యవాదం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఒక ఈగలిటేరియన్ సొసైటీ అంటున్నాం మనం ఇప్పుడు. యూ వాంట్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి ఆర్థిక అసమానతలు ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి కానీ తొలగించడానికి కూడా మనకి ఆధ్యాత్మికతే మార్గం. ఎందుకంటే ఆధ్యాత్మికతలో మనకి ముఖ్యంగా బోధించేది ఏంటంటే త్యాగం. త్యాగం ద్వారానే నువ్వు నీ యొక్క హయ్యర్ సెల్ఫ్ని చేరుకుంటావు. భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, ఎక్కడో స్వర్గంలో లేడు. యువర్ ఓన్ హయ్యర్ సెల్ఫ్ ఈజ్ ద డివినిటీ. ఆ హయ్యర్ సెల్ఫ్ని చేరుకోవడానికి ఈ లోవర్ సెల్ఫ్ నేను అన్నటువంటి అంటే స్వార్థంతో కూడుకున్నటువంటి నేను, అహంభావంతో కూడుకున్నటువంటి ఈ నేను పక్కన పెట్టాలి. దాన్ని పక్కన పెట్టడమే నిజమైనటువంటి త్యాగం. లోపలే ఆనందం ఉంది కాబట్టి వస్తు సంపదలో నాకు ఆనందాన్ని ఎత్తుక్కోను, నాకు వస్తు సంపద అవసరం లేదు, నేను కనీసమైనటువంటి వసతులతో ఉంటాను చాలు, నేను ఇంకా ఇంటెలెక్చువల్ అండ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ కోసం ప్రయత్నం చేస్తాను అని ఎక్కువ మంది మనుషులు కనుక సంకల్పించి సొసైటీని అనుకరించడానికి ప్రయత్నం చేయకుండా ఒరిజినల్గా ఉండటానికి వాళ్ళు కనుక సాహసిస్తే, అలాంటి వ్యక్తులను ఒక 10% మనం తయారు చేసిన వాళ్ళని ఉదాహరణగా నిలబెట్టగలిగితే సమాజంలో మనకి 2 ఆల్టర్నేటివ్ చాయిసెస్ ఉంటాయి. ఒక చాయిస్ ఏంటంటే ఇలా వస్తు సంపదలో ఆనందాన్ని వెతుక్కోవటం, ఇంకొక చాయిస్ ఏంటంటే ఈ త్యాగం ద్వారా ఆనందాన్ని వెతుక్కోవటం లోపల నుంచే. ఇప్పుడు విద్యార్థులకి, యువతకి నన్ను అడిగితే ఏంటంటే వాళ్ళకి ఈ చాయిస్ కనపడట్లేదు. ఇదైతే మినీ స్కూల్ చాయిస్ ఉంది, ఇది ఎక్కడో కొద్దిమంది ఒకళ్ళు ఇద్దరు కనపడట్లేదు. వాళ్ళకి ఎక్కువగా కనపడేది ఏంటంటే ఈ విషయం. విద్య కూడా అదే దిశగా అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ద డిజైర్స్. వివేకానంద స్వామి ఒక మాట అంటారు, ఈ ప్రాబ్లం ఏంటంటే మనం ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ కూడా మనిషికి సమాజంలో దుఃఖం కూడా పెరిగింది. కారణం ఏంటంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ వాంట్ గాట్ కాంపౌండెడ్ అంటాడు ఆయన. ఇంతకుముందు మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు కూడా చదువుకోని వాళ్ళకి చాలా తక్కువ కోరికలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థికుడు చదువుకున్నవాడంటే ఆయనకి కోరికలు అనంతంగా ఉంటున్నాయి.
ఆ కోరికల్లో 5% కూడా పూర్తి కాకుండానే మనిషి ప్రపంచంలోంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు లేదని నాకు బాధ కాదు, నా పక్కన ఆయనకు ఉంది నాకు లేదన్నటువంటి బాధ. సో ఆయనకు ఉంది, ఆయన ఇంకా ఎక్కువగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు, ఆయన ఇంకా ఆనందంగా ఉన్నాడు, ఇంకా సుఖంగా ఉన్నాడు అన్నటువంటి ఒక అపోహ, ఆనందమైనటువంటిది లోపల నుంచి వచ్చేది. కాబట్టి కాస్త వస్తు సంపద ఎక్కువగా ఉన్నంత మాత్రం ఆ వ్యక్తి నాకన్నా ఎక్కువగా సుఖంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు అని ఈ రకమైనటువంటి అపోహలో బ్రతకడం. కాబట్టి ఆయనలాగా నేను ఇంకా ధనాన్ని సంపాదించాలి, ఆయన అక్రమంగా సంపాదిస్తే నేను కూడా అక్రమంగా సంపాదించాలి అని చెప్పి ధర్మానికి తిలోదకాలు ఇవ్వటం వల్ల లోపల నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా శాంతితో ఉండడానికి అవకాశం ఉండదు. ధర్మ, అర్థ, కామ, మోక్ష ఈ 4 చతుర్విధ పురుషార్థాలంట. ఈ చతుర్విధ పురుషార్థాల గురించి మన సనాతన ధర్మం చాలా విపులంగా చెప్పబడింది. ఎప్పుడైతే నీకు ఆ హైయర్ సెల్ఫ్ని చేరుకోవటం, ఆ మోక్షం అన్నారు, దానికే వాళ్ళు కైవల్యం అన్నారు, నిర్వాణం అన్నారు, ఆత్మ సాక్షాత్కారం అన్నారు, భగవత్ సాక్షాత్కారం అన్నారు, ఇవన్నీ పర్యాయ పదాలు. ఆ మోక్షం చేరుకోవడానికి, ఆ హయ్యర్ సెల్ఫ్ని చేరుకోవటం నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు నువ్వు అర్థకామాల దగ్గర ఆగిపోవు. నీకు ధర్మం ప్రధానమైనటువంటి విషయంగా ఉంటున్నప్పుడు ధర్మాచరణ కోసమే నీవు జీవిస్తావు. అప్పుడు ఎన్నో ప్రలోభాలు ఎదురవుతాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలు, ప్రలోభాలన్నీ నువ్వు నిలదొక్కుంటావు. ఎందుకంటే నీవు చేరుకోబోయేటువంటిది, నువ్వు సాధించాలనుకున్నటువంటిది హయ్యర్ సెల్ఫ్ ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనటువంటిది, మహోత్కృష్టమైనటువంటిది. కాబట్టి ఈ ప్రలోభాలు ఏవి కూడా నేను చేయలేవు. నీకు ఆ లక్ష్యం లేనప్పుడు చిన్న చిన్న విషయాలకే నువ్వు ప్రలోభంలోకి లొంగిపోతున్నావు. ఆ లొంగిపోయి కేవలం అంటే మీరు ఇందాక అన్నట్టు బాడీలీ ప్లెజర్స్, ఫిజికల్ సెన్సరీ ప్లెజర్స్, దే విల్ బికమ్ ద హైయెస్ట్ ఆబ్జెక్టివ్ లైఫ్. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ సొసైటీలో ఇప్పుడు ఇంటెలెక్చువల్ ప్లెజర్, ఒక మంచి భావనను తీసుకోవటం, మంచి ఆలోచన చేయటం, మంచి ఆలోచనలు స్వీకరించడం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పక్కన పెట్టండి, ధ్యానం ద్వారాను, ప్రార్థన ద్వారా, పరోపకారం ద్వారా వచ్చేటువంటిది. కనీసం భావ సంపదని, మన భావ సంపద చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశం, సమాజం అనేది. ఆ భావ సంపదని పెంచుకోవచ్చు. ఇప్పుడు భావ సంపద, జ్ఞాన సంపద, తపో సంపద ఇవి సంపదలుగా పరిగణింపబడట్లేదు ఈ సమాజంలో దురదృష్టవశాత్తు. కేవలం భౌతిక సంపద అంటే బిల్డింగ్లు, భూములు, ధనము, ఇది మాత్రమే ధనంగా పరిగణింపబడుతుంది. ఈ విధమైనటువంటి అంటే అల్పమైనటువంటి ఆదర్శాలని మనం పెట్టబట్టి సమాజం అంతా కూడా ఈరోజు కొంచెం అశాంతితో ఉన్నట్లు మనకి కనపడుతుంది. అయితే కనీసం ఈ భవిష్యత్ తరాలు, ఇప్పుడు యువత వాళ్ళు, రేపు భారతీయ సిటిజన్స్ వాళ్ళు, వీళ్ళకన్నా మనం సరైనటువంటి మార్గదర్శనం చేస్తే, మీరు అన్నట్టు ఇందాక మానసిక రోగం కూడా చాలా పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ అసమతుల్యత వచ్చింది, మనసులో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సంఘర్షణ వచ్చింది, జీవితానికి సంబంధించిన స్పష్టత లేదు. ప్లస్ ఐడెంటిటీ అందరితో ఐడెంటిఫై అవ్వకపోవడం కాకుండా నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఉనికి నాది అన్నటువంటి ఒక భావన, ఒక సంకుచితమైనటువంటి భావన రావటం వల్ల మనసును నిగ్రహించలేక తన మనస్సే తనకి ఎదురు తిరగటం వల్ల, తన మనసు తన అధీనంలో లేకపోవడం వల్ల చాలా సైకలాజికల్ టార్చర్ చాలామంది వ్యక్తులు సమాజంలో అనుభవిస్తున్నారు. వీటన్నిటికీ మార్గం, అన్నింటికీ సమాధానం మనకి వివేకానంద స్వామి సాహిత్యంలో దొరుకుతుంది. ఈ ఋషులు, మునులు వీళ్ళు మన నాగరికతకు నిజమైనటువంటి నిర్వచనం. భారతీయ నాగరికతకు బుద్ధుడు, శంకరాచార్యుడు, వివేకానందుడు, ఈ వ్యక్తుల జీవితాలు కనుక మన యువతకి ముఖ్యంగా పరిచయం అయితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ చాయిస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవితాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోగలుగుతారని నేను అనుకుంటున్నా. ప్రొఫెసర్ గారు, మీ సమాధానం దీనికి? స్వామీజీ, మీరు అన్నది పూర్తిగా నిజం. అయితే ఒక ఆవేదన ఏంటంటే ధర్మం పేరిట జరుగుతున్నది కూడా ధర్మ మార్గంలో జరగడం లేదన్న ఆవేదన. ఇవాళ ఆధ్యాత్మికత కమాడిఫై కావడం, ఆధ్యాత్మికత కమర్షియలైజ్ కావడం, ఆధ్యాత్మికత ఒక రాజకీయ ఆయుధం కావడం, ఆధ్యాత్మిక ఒక సామాజిక ఘర్షణకు, సామాజిక సామరస్యానికి కాకుండా సామాజిక ఘర్షణకు ఒక వనరుగా మారడం, ఇదంతా ఆధ్యాత్మికత పేరిట జరగడం. అది ఆధ్యాత్మికత నేను అనుకోను. ఆధ్యాత్మిక తత్వవేత్తలు స్వామి వివేకానంద లాంటి వాళ్ళు చెప్పిన ఆలోచనలకు పూర్తి విరుద్ధమైన భావనలు. సో ఈ ఆధ్యాత్మికత పేరిట, ధర్మం పేరిట ధర్మరహితమైన, అధర్మమైన జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ కూడా ఇవాళ సమాజంలో యువతను ఒక రకమైన కన్ఫ్యూషన్. ఏది ధర్మం? సార్వజనీనమైనది ధర్మమా? విశ్వజనీనమైన ధర్మమా? దేశపూరితమైంది, విద్వేషపూరితమైందే ధర్మమా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అన్నట్లు, ఎవరు నన్ను దయతో, ప్రేమతో, కరుణతో, విద్వేషరహితంగా ప్రేమిస్తారో వారే నాకు అత్యంత ప్రీతిపాత్రులు అర్జున అన్నాడు. కానీ నన్ను ద్వేషంతో, స్వార్థంతో ప్రేమించు, పూజించని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పలేదు. అందువల్ల మనము మన ధర్మశాస్త్రాలను అర్థం చేసుకున్న తీరు, అర్థం చేయిస్తున్న తీరు అనేది వాళ్ళ ఒక క్వశ్చన్ గా కూడా మన ముందుకు వస్తుంది. దానివల్ల సమాజంలో ఏది నిజమైన ఆధ్యాత్మికత, ఏది నిజమైన ధర్మం, ఏది నిజమైనటువంటి ఆలోచన, ఇది కూడా అబ్సల్యూట్ అని నేను అనుకోవడం లేదు స్వామిజీ. మీరు అన్నట్లు యూత్ కు మీరు మొత్తం త్యాగం చేయండి, మీరు మొత్తం నిస్వార్థంగా ఉండండి, మీరు మొత్తానికి భౌతికపరమైన ఆనందాలు వదిలేయండి, సంపదను
వదిలేయండి అంటే అది ఆచరణలో కూడా సాధ్యం కాదు. కానీ సాపేక్షకంగా రిలేటివ్గా ఒక తత్వవేత్త అన్నట్లు జీవిత పంపశయ్యపై నిద్రించి ఒక్క క్షణం నిన్ను నీవు ఆత్మావలోకనం చేసుకుంటే ప్రతి క్షణము పరుల కోసమే బతికానన్న ఆనందం కలిగితే నీవు ధన్యజీవి అన్నారు. నేను అంత అనడం లేదు, ప్రతి క్షణము పరుల కోసమే బతకడం అంత సులభం కాదు. అలా అయితే అందరము స్వామి వివేకానందులం అవుతాం, అందరము గౌతమ బుద్ధులం అవుతాం, అందరము మహాత్మా గాంధులం అవుతాం, కాలేం కదా. సో అందువల్ల ఎక్కడో ఒక జీవిత పంపశయ్యపై నిద్రించి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే, ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటే ప్రతి క్షణము నా కొరకే బతకానన్న భావన రాకపోయినా చాలు. కొన్ని క్షణాలైనా, కొన్ని సంవత్సరాలైనా, కొన్ని రోజులైనా, కొన్ని నెలలైనా, కొన్ని గడియలైనా, చివరకు కొన్ని సెకండ్లైనా నేను సమాజం కొరకు, ఇతరుల కొరకు, పరుల కొరకు జీవించాను అన్న భావన కలిగితే ఇట్స్ ద డిగ్రీ ఆఫ్ రిలింక్విష్మెంట్, ఇది డిగ్రీ ఆఫ్ రినౌన్సియేషన్. మొత్తం అన్నిటినీ చేసి గౌతమ బుద్ధులను కాలేకపోవచ్చు, బట్ వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ రినౌన్సియేషన్, ఎంత మేరకు నిన్ను సమాజంలో ఒక భాగంగా చూసుకుంటావు, సమాజాన్ని పూజించి సేవించడంలో భాగంగా చూసుకుంటావు అనేటువంటి ఆలోచన మనకు ఇవాళ యువతరానికి ఒక ఆదర్శం. స్వామి వివేకానంద అన్నట్లే ఆయన కేవలం ఆధ్యాత్మికత ఫలాయనవాద దృక్పథంతో ఏం చెప్పలేదు. కాలే కడుపుకు మతం అంటే అర్థం లేదన్నాడు. సో కాలే కడుపు గురించి ఆలోచించమని చెప్పడమే కదా అది. నా దేశంలో కుక్కైనా ఆకలితో ఉన్నంత కాలం నేను భారతీయుని చెప్పుకోవడానికి సిగ్గుపడతానన్నాడు. సో ఎన్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ హంగర్, ఏ ఇండియా ఫ్రీ ఫ్రమ్ స్క్వాలర్, ఎన్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ ఇంజస్టిస్, ఇండియా ఫ్రీ ఫ్రమ్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా సందర్భాల్లో స్వామీజీ నాకు అనిపించేది సమానత్వం, మీరింతకు చెప్పినట్లు సామ్యవాదం, మన సామాజిక న్యాయం, ఇలాంటి మాటలు అన్నప్పుడు ఇవి పాశ్చాత్య భావనలు, ఇవి భారతీయ నాగరికత సంస్కృతిలో పుట్టినవి కావు, ఇవి విదేశీ ఆలోచనలు అన్న అభిప్రాయాలు చాలా మంది చెప్తారు. కానీ ఇఫ్ దే గో బ్యాక్ టు అవర్ రూట్స్, మీరు గౌతమ బుద్ధుని రచనలు చదివినా, స్వామి వివేకానందని ఆలోచనల్ని ఒక్క సెకండ్ అర్థం చేసుకున్నా, దే ఆర్ ప్యూర్లీ నేటివ్ టు ఇండియా. భారతీయ నాగరికతలో, భారతీయ సంస్కృతిలో ఇలాంటివి అనేక అంశాలు మనకు దర్శనమిస్తాయి. దురదృష్టం ఏంటంటే మనము వీ హ్యావ్ టు రీడిస్కవర్ ఇండియా. ఇండియా దేశభక్తి, ఆధ్యాత్మికత అన్న పదాలకు తప్పుడు అర్థాలు చెప్తున్న రోజుల్లో వాటికి మీలాంటి వారు, రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు ఇస్తున్నటువంటి ఒక సరైనటువంటి మార్గం, స్వామి వివేకానందుడు చూపినటువంటి ఆలోచనల మార్గం అనేది, we have to rediscover what is spiritualism, we have to rediscover what is religion, we have to rediscover what is dharma అని అనిపిస్తుంది స్వామీజీ. అవును, చక్కగా చెప్పారు. మీ ఆవేదన నాకు అర్థమైంది ప్రొఫెసర్ గారు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మికత పేరుతో రకరకాల విషయాలు జరుగుతున్నాయి. చాలా ఆస్టెంటేషియస్నెస్, ఆడంబరంగా కొన్ని చేయటం జరుగుతుంది. అంటే ఇదే ఇదే ఆధ్యాత్మికత. అప్పుడు యువతలో చాలా ఇప్పుడు వాళ్ళ ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళకి ఆధ్యాత్మికతకి సంబంధించి. అందుకే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించి కూడా హిందూస్ కూడా దే హ్యావ్ నాట్ గాట్ ద రిలీజన్ ప్రాపర్. కాబట్టి సూపర్ఫిషియల్ అయితే ఉన్నాయో వాటి దగ్గర అందరూ ఆగిపోయారు, అక్కడే స్టక్ అయిపోయారు. దానికి ఒక కారణం నా అభిప్రాయం ఇది. మీరు ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. మనం సెక్యులర్ అన్నటువంటి పదానికి కొంత సంకుచితమైనటువంటి నిర్వచనం ఇచ్చామో అనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఆ రిలీజియన్ ప్రాపర్ ఎందుకు అర్థం కాలేదంటే, మీరు ఇందాక మన సమాజం అనుకున్నాం, దేశభక్తి అనుకున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మికత, అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏంటంటే ఈ వ్యక్తిత్వ నిర్మాణము, పరోపకారం, స్వార్థ త్యాగం, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికతలో భాగాలు. అయితే అది అందకపోయేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు చాలామందికి సందేహాలు ఉన్నాయి కానీ సందేహం తీర్చేవాళ్ళు లేరు. ఈ దేశంలో, బహుమతాలు ఉన్నటువంటి దేశంలో ఇప్పుడు అన్ని మత గ్రంథాల యొక్క సారం ఒకటే. ఆ సారం కనుక మనం విద్య ద్వారా కొంత పరిచయం చేయడం జరిగి ఉంటే, అంటే ఈ విధమైనటువంటి అనర్థం అనటానికి లేదు కానీ వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో, ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా అన్ని మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కేవలం స్వామి వివేకానంద అంటారు, యు ఆర్ యాక్చువల్ క్వారలింగ్ అండ్ చాఫ్, యూ గో టు ద కెర్నల్ అంటారు ఆయన.
ఆ కెర్నల్కి వెళితే కెర్నల్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఈజ్ ద సేమ్, ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజన్స్ ఈజ్ సేమ్. ప్రతి మతం కూడా ప్రేమ గురించే బోధిస్తుంది, ప్రతి మతం కూడా స్వార్థాన్ని త్యాగం చేయమంటుంది. మరి ఆచరణలోకి వచ్చేసరికి మనం మతం పేరుతో గొడవలు కొట్లాటలు జరుగుతున్నాయి, మతం అన్ని రకరకాలుగా వాడుకుంటున్నాం, రాజకీయాల కోసం వాడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అలానే ఇప్పుడు కేవలం సూపర్ఫిషియల్ వాటిని విషయాల్ని, పై విషయాలని వాటినే తీసుకొని ఇదే మతంగా భావిస్తూ నేను మతానుష్ఠానాన్ని చేస్తున్నాను, నేను గొప్పగా ఆధ్యాత్మికతను అనుసరిస్తున్నాను, ఒక రకమైనటువంటి ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఫాల్స్ సాటిస్ఫాక్షన్లో జీవిస్తున్నానేమో అనిపిస్తుంది. దానికి కారణం కొంత విద్య ద్వారా ఈ భావాలు అందకపోవటమే అని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. వివేకానంద స్వామీజీ ప్రతి సంవత్సరం మేము జన్మదినం చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా ప్లేసెస్లో ఆయన విగ్రహాలు ప్రతి సంవత్సరం పెడుతూనే ఉంటారు, నేను అక్కడికి వెళుతూనే ఉంటాను. వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ ఆనందము, ఎంతూజియాజం చూస్తే చాలా సంతోషం అవుతుంది. నేను ఒక ప్రశ్న వేసినప్పుడు, నాయన మీరు ఎవరైనా వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదివారా, ఒక చిన్న జీవిత చరిత్ర ఆయన గురించి మీకు ఏం తెలుసు అంటే ఎవ్వరు కూడా మేము ఈ పుస్తకం చదివాము నాకు తెలుసు అని చెప్పడం జరగలేదు, చాలా తక్కువ మంది. ఇప్పుడు వాళ్ళు అది చూస్తే మరి మీకు ఎందుకు వివేకానంద స్వామి ఇంత అభిమానం, ప్రేమ అంటే మేము కొన్ని కొటేషన్స్ విన్నాం, మేము వీళ్ళ ద్వారా విన్నాం ఆయన గొప్పవాడని. ఇప్పుడు మనం గొప్పవాడని ఒక వ్యక్తిని పూజిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి మనకు సమగ్రంగా తెలియాలి, తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పాపం వాళ్ళకి సమయం ఉండట్లేదు. ఎందుకు సమయం ఉండట్లేదు అంటే వాళ్ళు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలి. అక్కడ సిలబస్లో ఎక్కడ కూడా ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు కానీ, వాళ్ళ యొక్క బోధలు కానీ, వాళ్ళ యొక్క సందేశం కానీ మనం పాఠ్యాంశంలో భాగం చేసి ఇవ్వకపోవటం వల్ల యువతకి చాలా అన్యాయం జరిగిందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు మనసును నిగ్రహించలేక, ఇప్పుడు ఏకాగ్రత చాలా పెద్ద సమస్య అయింది ఈ రోజుల్లో వాళ్ళకి. దేని మీద మనసు నిలపలేకపోతున్నారు. చాలామంది పిల్లలు వస్తుంటారు ఇక్కడ మఠానికి. ఇప్పుడు మాకు ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీషు, విదేశీ భాషలు నేర్పుతున్నాం. ప్రతి 3 నెలలకి 6,500 నుంచి 7,000 మంది పిల్లలు అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. స్వామీజీ ఏంటంటే నాకు దేని మీద మనసులో నిలపలేకపోతున్నాను, ఏకాగ్రత అన్నటువంటిది పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇప్పుడు మనం భారతీయ ఆధ్యాత్మికత తీసుకుంటే చిన్నప్పటి నుంచి ధ్యానం కానీ, కాస్త వాళ్ళకి ఒక మంత్ర జపం కానీ, భగవంతుని నామాన్ని చేయటం కానీ, కొంత పరోపకారం కనుక చేయించి ఉండుంటే, ప్రార్థన, ఈ ఆధ్యాత్మిక సాధనలు కొంతగా అలవాటు చేసి ఉంటే వాళ్ళ మనసును వాళ్ళు చక్కగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏకాగ్రత కనుక, కాన్సన్ట్రేషన్ కనుక ఎక్కువగా ఉంటే, మనం ఈ నైపుణ్యాలు అంటున్నాం, స్కిల్ డెవలప్మెంట్, ఆ స్కిల్స్ని ఎక్వైర్ చేయడానికి కూడా ఆ పరికరం, పనిముట్టు చాలా చక్కగా ఉంది కాబట్టి తొందరగా వాళ్ళ నైపుణ్యాన్ని గ్రహించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి చాలా సమయం పడుతుంది. తద్వారా భంగపాటు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంకా ఎప్పుడు జీవితంలో నేను స్థిరపడతాను, నేను 30 సంవత్సరాల కల్లా నేను స్థిరపడగలనా, ఒక ఉద్యోగం సంపాదించుకోగలనా, నా కాళ్ళ మీద నేను నిలబడగలనా అన్నటువంటి ఒక సందేహం, ఒక అపనమ్మకం వాళ్ళని తొలుస్తుంది, వేధిస్తుంది. కాబట్టి ఈ సాధనలు పరిచయం చేయకపోవడం, ఈ గొప్ప వ్యక్తుల జీవితాలని, గొప్ప భావజాలని వాళ్ళ మనసులో చెప్పింపు చేయకపోవడం, దానివల్ల కొంత వాళ్ళకి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది నాకు. మీరు అన్నట్టు నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటి అన్నటువంటి విషయంలో వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఇప్పుడు స్వామీజీని చదివి మరి ఎంత అర్థం చేసుకోగలుగుతారో, వాళ్ళకి అంత క్వాలిటీ టైం ఉందా అని అనిపిస్తుంది నాకు. ఆ క్వాలిటీ టైం, అందుకని కనీసం ఆయన యొక్క భావజాలను రుచి చూపించగలిగిన మనం పాఠ్యాంశంలో ఆయన సందేశాన్ని భాగం చేసి వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి భావజాలం, నిజమైనటువంటి దేశభక్తి ఏంటి, నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏంటి, ఆ వ్యక్తి ద్వారా తెలుసుకునే అవకాశాన్ని మనం కల్పించడానికి ప్రయత్నం చేయాలంటారు. మీరేమంటారు దీనికి సంబంధించి? తప్పనిసరిగా స్వామీజీ మీరు చెప్పినట్లు విద్య యొక్క అంశం, కానీ దానికి కొద్దిగా నేను యాడ్ చేసేది అంటే ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ ఒక పాఠ్యాంశంలోనూ మాత్రమే లేని దశలో మనం చేరుకున్నాం. ఒక మనిషి విద్యాభ్యాసంలో పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయము, పాఠ్యాంశాలు చాలా పరిమితమైన పాత్ర పోషించి మీడియా, పబ్లిక్ డిస్కోర్సు, సోషల్ ఎంగేజ్మెంట్, సోషల్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్, ఇవన్నీ కూడా ఎక్కువ పాత్ర పోషిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ ప్రభావం వల్ల కావచ్చు. వీటి వల్ల ఒకప్పుడు 50 ఏళ్ల క్రితం మనిషి ఎవల్యూషన్లో మనిషి విద్యాభ్యాసంలో పాఠ్యాంశాలు 90% నిర్ణయిస్తే ఇవాళ బహుశా 10% నిర్ణయిస్తున్నామో. అందువల్ల ఆ విద్య ఒక వరల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎ సిలబై. దాన్ని మనం ఒక విశాలంగా మార్చుకుంటే మళ్ళీ స్వామి వివేకానందుని మాటల్లోని ఎంగేజింగ్ విత్ ఐడియాస్, ఆ ఆలోచనల ఎంగేజ్మెంట్ ఇవాళ ఆవేదన కలుగుతుంది. ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు స్వామి వివేకానంద హైదరాబాద్ లో ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ రోడ్లపైన మనకి ఎక్కడైనా, హైదరాబాద్ వీధుల్లో, హైదరాబాద్ సమాజంలో దీన్ని ఎక్కడైనా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామా? ఎంత మేరకు చేసుకుంటున్నాం? ఏ టీవీ ఛానల్ అయినా ఈ అవకాశాన్ని తీసుకొని స్వామి వివేకానంద ఆలోచనలతో ఎంగేజ్ అవుతున్నామా? ఇవాళ ఈ చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాం, ఒక సవినయంగా ఆనందంగా చేస్తున్నాం.
కానీ పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళే కోట్ల రూపాయలు పెట్టారే, ఒక పత్రికలు, ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, సామాజిక వ్యవస్థలు ఇన్నున్నాయే. మరి ఈ ఫిబ్రవరి 10-17 మధ్య కాలంలో స్వామి వివేకానంద హైదరాబాద్లో ఉన్నాడు అనేది గనక ఒక అవకాశంగా తీసుకొని స్వామి వివేకానంద ఆలోచనల పైన ఒక ఎంగేజ్మెంట్ ఉంటే సమాజం ఎంతో కొంత బాగుపడుతుంది. ఎందుకంటే మనము అవునన్నా కాదన్నా ఈవెంట్ మేనేజ్మెంట్ యుగంలో బతుకుతున్నాం, మనకు నచ్చిన చెప్పినా, కానీ అది ఎక్కడా కనబడలేదు. కారణం ఏంటంటే ఆధ్యాత్మికత వస్తువైపోయింది. వస్తువు పైన వ్యామోహం ఉన్నట్టే ఆధ్యాత్మికతపై కూడా వ్యామోహం. ఆధ్యాత్మికతలో పరమార్థాన్ని వెతుక్కోవడం కన్నా దాని పట్ల ఉండే వ్యామోహం నుంచి వస్తున్న సూపర్ఫిషియాలిటీ. ఈ సూపర్ఫిషియాలిటీకి మూలం ఎక్కడుందంటే ఆధ్యాత్మికతలో పరమార్థాన్ని చూడకుండా, అర్థాన్ని చూడకుండా, తాత్పర్యాన్ని చూడకుండా ఒక వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు. కారణం ఏంటంటే స్పిరిచువలిజం ఇస్ కమాడిఫైడ్. ఆధ్యాత్మికత కూడా వస్తువుగా మార్చుకున్నారు. ఇవాళ ఒక్క స్వామి వివేకానందుడే కాదు, ఇవాళ శ్రీరామచంద్రుని గురించి ఇంతగా దేశం చర్చిస్తోంది, చర్చించాలి కూడా. కానీ వేర్ ఇస్ ద ఎంగేజ్మెంట్ విత్ ఐడియాస్ ఆఫ్ రామ్ అన్న పదంలో, రామ అన్న పదంలో ఉన్న అద్భుతమైన ఆలోచనలు ఏంటి? ఒక మానవ సంబంధాలు, ఇవాళ కరువైపోతున్న నేటి సమాజంలో కృషించిపోతున్నటువంటి మానవీయ విలువలు, మానవ సంబంధాలు, ఒక ప్రభుత్వానికి ప్రజలకు ఉండే సంబంధం, భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం, అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం, తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం, సంపద పట్ల సమాజంలో అధికారాన్ని వదులుకోవడం. ఇవాళ ఇవేవి కూడా ఎక్కడ చర్చ జరుగుతున్నాయా? ఇవాళ అధికారం చుట్టూ రాజకీయం తిరుగుతున్న రోజుల్లో తనకు భరతుడు వచ్చి, అన్నా నువ్వు మళ్ళీ వచ్చి రాజ్యాన్ని ఎలుకో అంటే నేను రాజ్యాన్ని వదులుకోనే వచ్చాను అని వదిలేటువంటి గొప్పతనం. ఇవాళ ఒక చిన్న పదవి ఇవ్వకపోతే, టికెట్ ఇవ్వకపోతే పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్లు పగలగొడుతున్న రోజుల్లో రామనామంలో ఉన్నటువంటి ఈ ఆలోచన గనక మన సమాజంలో చెప్పగలిగితే, నిజంగా ఆ రామాయణ విశిష్టతను మన సమాజానికి అర్థం చేయించగలిగితే సమాజం బాగుపడుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ అది మనం చేయలేకపోతున్నాం. వీఆర్ నో వే. ఇప్పుడు ఎక్కడా కూడా ఆర్ వి ఎంగేజింగ్ విత్ ఐడియాస్ ఆఫ్ రామ అన్న ఆలోచన, రామ పదములో ఉన్న అద్భుతమైన ఆలోచనలను ఎక్కడ చర్చ పెట్టారు, ఏడ డిస్కషన్ చేస్తున్నాం? ఏ పార్టీ చేస్తుంది, ఏ ప్రభుత్వం చేస్తుంది, ఏ వ్యవస్థ చేస్తుంది, ఏ మీడియా సంస్థ చేస్తుంది? అది స్వామి వివేకానంద విషయంలో కానీ. అన్ఫార్చునేట్లీ ఒక రాజకీయ నాయకుడి జన్మదినాన్ని మనం ఎంత పెద్ద ఎత్తున జరుపుకుంటాం. ఒక రాజకీయ నాయకుడు హైదరాబాద్కి వస్తే మామూలుగా ఉండదు, బీభత్సంగా రోడ్ల పైన ఫ్లెక్సీలు కడతారు, ఒక స్వాగత సత్కారాలు పెడతారు, మామూలుగా ట్రాఫిక్ జామ్లు అవుతాయి. మరి ఒక రాజకీయ నాయకుడు, ఒక సంకుచిత రాజకీయ నాయకుడు జన్మదినమే అంత పవిత్రమైతే, ఒక స్వార్థ రాజకీయ నాయకుడు హైదరాబాద్కు రావడమే అంత గొప్పతనమైతే, స్వామి వివేకానంద ప్రపంచానికి భారతీయతను పరిచయం చేయడమే కాదు, అర్థం చేయించినటువంటి మహనీయుడు హైదరాబాద్కు వచ్చిన రోజు, ఈ 10-17 వారం రోజులు ఇది ఒక అవకాశం కదా మనకు. కానీ ఎక్కడైనా ఉన్నామా? అందువల్ల నా ఆవేదన ఏంటంటే, మీరన్నట్లు ఆధ్యాత్మికతను సరిగా అర్థం చేయించడం, ఆధ్యాత్మికతలో ఉండే పరమార్థాన్ని చెప్పడం కన్నా ఆధ్యాత్మికతను వస్తువుగా, ఆయుధంగా, దాన్ని ఒక వ్యామోహంగా మార్చుకుంటున్న సమయం నుంచి మనం యువతరాన్ని ఒక నూతనమైన విజ్ఞానం వైపుగా, ద న్యూ స్పిరిచువల్ అవేకనింగ్ వైపుగా, ఒక న్యూ స్పిరిచువల్ నాలెడ్జ్ వైపుగా తీసుకెళ్లాలేమో అని అనిపిస్తుంది స్వామీజీ. నిజం, మీరు అన్నట్టు ఆధ్యాత్మికత ఒక ఫ్యాషన్, ఒక ఫ్యాడ్గా మారినటువంటి విషయం నిజమే. అలానే వివేకానంద స్వామీజీని మనం సెలబ్రేట్ చేయాలి. మన జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా బాగానే సెలబ్రేట్ చేస్తున్నారు 1-2 రోజులు. అయితే వివేకానంద స్వామీజీని వాళ్ళకి మళ్ళీ చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, రాముడిని, వివేకానంద స్వామీజీని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. వాళ్ళు నిరంతరం మనం అధ్యయనం చేయాలి. మీరు అన్నట్టు రాముడికి సంబంధించి ఆయన ఒక ఆదర్శ మానవుడు, ఒక ఆదర్శ భర్త, ఒక ఆదర్శ పుత్రుడు, ఒక ఆదర్శ రాజు, ఒక ఆదర్శ సోదరుడు. భారతీయ సనాతన ధర్మంలో ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎవరనంటే మనం రాముడిని చూపిస్తాం. ఆ పరిపూర్ణత మనం ఆయన రోల్ మోడల్గా అయినాడు, రోజు మనం ఆయన అధ్యయనం చేస్తున్నాడు. మనం ఆయన నిజంగా ప్రేమించడం అంటే ఆయన లాంటి వ్యక్తిత్వాన్ని మనం మన జీవితంలో ప్రదర్శించడం. అది మనం ఆయనకి చేయాల్సినటువంటి నిజమైనటువంటి పూజ. అది దట్స్ అవర్ ఐడియా ఆఫ్ వర్షిప్. అండ్ వివేకానంద స్వామి అందుకని ఒక మాట అంటారు, గొప్ప మాట,
ఐ డోంట్ వాంట్ యువన్ వర్షిప్ గ్రీక్ గాడ్స్ బికాస్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు. వాళ్ళు మనుషుల్లా కనపడరు కాబట్టి మేము వర్షిప్ చేయము, నాలాగానే ఉండి మనిషిలాగానే పుట్టి నాకన్నా వ్యక్తిత్వ విషయంలో క్యారెక్టర్ పరంగా సౌశల్య పరంగా ఇంకా ఉన్నతమైనటువంటి వ్యక్తిని నేను పూజిస్తానంటాడు ఆయన. అలానే చాలా గొప్ప మాటలు ఉన్నాయి స్వామీజీలో. ఆయన ఏమంటారంటే ఒక మాట, మ్యాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ ద మనీ ఇన్ ద వరల్డ్. టుడే యాక్చువల్లీ మనీ హ్యాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ ఆల్ ద మెన్ ఇన్ ద వరల్డ్, ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ సేస్ ఐ వాంట్ టు వర్షిప్ దట్ గాడ్ హూమ్ పీపుల్ ఇన్ ఇగ్నోరెన్స్ కాల్ మ్యాన్. ఆయనకి భగవంతుడు అంటే ఎక్కడో ఒక గుడిలోనో విగ్రహంలోనే కాకపోయినా, లేకపోతే ఎక్కడ పైన అంటే స్వర్గంలో కాకుండా మనిషిలో ఆల్ బీయింగ్స్ ఆర్ టెంపుల్స్ ఆఫ్ గాడ్. హ్యూమన్ బీయింగ్ ఇస్ ద తాజ్మహల్ అమంగ్ దోస్ టెంపుల్స్. ఈ తాజ్మహల్ ఆఫ్ టెంపుల్స్ నువ్వు కనుక పూజించలేకపోతే నువ్వు ఇంకెక్కడ భగవంతుని వెతుకుతావు, ఇంకెక్కడ నీకు భగవంతుడు కనపడతాడు అంటూ స్వామీజీ మూర్ఖ దేవోభవ, దరిద్ర దేవోభవ, రోగి దేవోభవ అని చెప్పి మనకి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఉంది. ఇవి యాడ్ చేసి ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయుడు. ఆయన మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలం మన రామకృష్ణ మిషన్ బాధ్యత కాదు. అంటే ఆయన జనీనమైనటువంటి వ్యక్తి, అందరికీ చెందినటువంటి వ్యక్తి, సార్వకాలికమైనటువంటి వ్యక్తి, అన్ని కాలాలకు ఉపయోగించినటువంటి సందేశం ఆయనలో ఉంది. ఒక మనిషిని మహనీయుడిగా తయారు చేయడానికి కావాల్సినటువంటి భావ సంపద, ఆయన ఒక విజ్ఞాన ఖని. ఆ విజ్ఞాన ఖనిని మనం చాలా నిర్లక్ష్యం చేశాం అని అనిపిస్తుంది. ఇది అందరి బాధ్యత, మీడియా మిత్రుల బాధ్యత, కేవలం మా బాధ్యత కాదు. ఇప్పుడు రాముడిని మీరు అన్నట్టు ఆ డిస్కషన్ చేస్తూ రోజు మనం చర్చించుకుంటే రాముడు ఎందుకు ఆదర్శ మానవుడయ్యాడు, ఎందుకు మనం పూజిస్తున్నాం, రాముడిని పూజించడం అంటే ఏమిటి, రాముడికి గుడి కట్టడం అంటే ఏమిటి, అక్కడ నుంచి మనం హృదయంలో ఆయనకి గుడి కట్టాలి. హృదయంలో మనం గుడి కట్టడం అంటే ఆయన వ్యక్తిత్వంలో ఏదైతే మనకి కనబడ్డాయో విశేషాలు, ఆయన యొక్క సౌశీల్యము, ఆయన యొక్క నడవడి, ప్రవర్తన, ఆయన వివిధ సిచ్యువేషన్స్లో స్పందించినటువంటి తీరు, ఆయన త్యాగము, అవన్నీ కూడా మనకు ఆదర్శాలు అవుతాయి. రోజు రాత్రి మొగళ్ళు మనం రాముడిని ధ్యానించడం, రాముడిని గుర్తుపెట్టుకోవడం అంటే మనం కూడా రాముడిలాగా అవటం. అదే వ్యక్తిత్వం మనలో ప్రకాశవంతం అవ్వాలి, మన నుంచి అవ్యక్తీకృతం అవ్వాలి. ఆ విధమైనటువంటి నివాళి సమర్పించడానికి మనం ముందుకు రావాలి. మీరు అన్నట్టు ఈ బాహ్యమైనటువంటి అవసరం అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఆ ప్రాపర్కి, రిలీజియన్ ప్రాపర్కి లేకపోతే స్పిరిచువాలిటీ ప్రాపర్కి రావడానికి మనం అంత ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మరి ఇప్పుడు చాలా మీరు అన్నట్లు ప్రశ్నలు అయితే చాలా ఉన్నాయి అందరికీ. నిజమైనటువంటి ఆధ్యాత్మికత ఏమిటని, వివేకానంద స్వామిని ఎందుకు చదవాలి, చదివితే ఏమొస్తుందని చెప్పి అంటే స్వామీజీ ఒక మాట అన్నారు ఆయన, నేను నా శక్తిని నా వాక్యాలు వదిలి వెళుతున్నాను, ఎవరైతే నా వాక్యాలను చదువుతారో నా శక్తి వాళ్ళలో ప్రవేశిస్తుందని చెప్పి. ఒక సామాన్యమైనటువంటి మనిషిగా అయితే మనిషి మిగలడు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన భావజాలాన్ని మనం స్వీకరిస్తే మనం కూడా వ్యక్తులుగా మిగలం, ఒక శక్తిగా ఎదుగుతాం. అయితే శక్తి అంటే ఏదో బయట నుంచి వస్తుంది కాదు. శక్తి మనలో ఉన్నటువంటి అంతర్గతమైన శక్తులు, నివిడీకృతమైన శక్తులు, అవన్నీ జాగృతమై మనిషి ఒక మహనీయుడిగా ఎదుగుతాడు. ఆ దిశగా మన సమాజాన్ని నడిపించడానికి, కొద్దిమంది మహనీయ వ్యక్తులను తయారు చేయడానికి వివేకానంద స్వామీజీ భావ సంపద, వివేకానంద స్వామీజీ జీవితం, సందేశం అద్భుతమైన స్ఫూర్తిని ప్రేరణిస్తాయి నా అభిప్రాయం. అదేవిధంగా రాముడు ఈ రోజుల్లో భారతీయ ఆరాధ్య దైవం, ఆయన భారత జాతికి అనాదిగా. సో ఆ ఆరాధ్య దైవాన్ని మనం హృదయంలో ప్రతిష్ఠించుకొని మనం ఆయనకి నివాళి అర్పించడానికి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ ఆవేదన నాకు అర్థమవుతుంది ప్రొఫెసర్ గారు. అంటే నిజమైనటువంటి ఆదర్శాలను తీసుకోకుండా కేవలం ఆ సూపర్ఫిషియల్ వాటిని తీసుకొని అదే మతం అనుకుంటూ రకరకాల స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని వాడుకుంటూ నిజమైనటువంటి వ్యక్తులను సెలబ్రేట్ చేసుకోకుండా ఈ సైకోఫ్యాంట్ అంటే ఒక వ్యక్తి కనుక అధికారంలో ఉంటే ఆ వ్యక్తి మనకి ఇప్పుడు గొప్పవాడైపోతాడు, ఆ వ్యక్తిని సెలబ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ అదే వ్యక్తి కనుక అధికారంలో లేనప్పుడు ఆ వ్యక్తి మీద మనం ఆయన ఆదరణ చూపించాం. అంటే ఇదంతా కూడా స్వార్థంతో కూడుకున్నటువంటి ప్రవర్తన, స్వార్థంతో కూడుకున్నటువంటి వర్షిప్ అనొచ్చు, వ్యక్తుల్ని ఆరాధించడం, సమారాధించడం అవుతుంది. అయితే మనం వ్యక్తుల్ని అలా విధంగా పూజించడం వల్ల మనకి ప్రయోజనం ఉండదు, సమాజానికి ప్రయోజనం ఉండదు. నిజమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూజించడానికి మనం ముందుకు రావాలి, సమాజం ముందుకు రావాలి. ఇవాళ ఇవి ఉంటాయి, రేపు పోతాయి, రాజకీయంలో అధికారం అనేటువంటిది. ప్రజలందరూ కూడా అంటే ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో బ్రతుకుతున్నారేమో అనిపిస్తుంది. అది ఎందుకు జరుగుతుందంటే జీవితంపై సమగ్రమైన అవగాహన లేకపోవడం. ఎందుకంటే జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య మళ్ళీ పుడతాం, శరీరం అనేటువంటివి అనంతంగా వస్తూ ఉంటాయి. మనం ఈ జీవితంలో ఏమైనా సాధించలేకపోయినా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆ లైఫ్ అనేటువంటిది ఇన్ఫినిట్, ఇది ఓన్లీ డెత్ అనేటువంటిది కేవలం కామా. కాబట్టి కొంచెం తత్వచింతన మనం కనుక జీవితంలోకి తీసుకురాగలిగితే ఈ అభద్రతా భావం, ఈ ఆందోళన, భయం నుంచి విముక్తులం అవుతాం. మనం అంటే ఒక నిరాశ, ఒక నిస్పృహ, దైన్యాన్ని జీవితంలో దర్శకుండా ఉంటే, మన లోపల నుంచి ఆనందంగా ఉంటే
అదే నిజమైనటువంటి ఆధ్యాత్మికతని స్వామీజీని చదివితే అర్థమవుతుంది. కానీ అందరూ కూడా ఏదో సాధించాలి, లేకపోతే ఏదో జీవితంలో గొప్పగా ఎదిగిపోవాలి, ఒకవేళ కనుక వాళ్ళు అనుకున్నవి సాధించలేకపోతే అనుకున్న సమయంలో ఏదో ఓడిపోయామని చెప్పేసి ఒక నైరాస్యం, ఒక నిరాశవాదం వాళ్ళలో వస్తుంది. అలా రావటం వల్ల ఎప్పుడైతే మనస్సు ఆ నైరాశ్యానికి వెళ్ళిపోతుందో కొన్ని రోజులు అది శారీరకమైనటువంటి రుగ్మతగా కూడా ప్రకటితమవుతుంది. ఇప్పుడు సైకోసమాటిక్ డిసీజెస్ అంటున్నారు వాటిని డాక్టర్స్ నేడు. అందుకని మనస్సుని ఒక ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మికత తప్పనిసరిగా అవసరం. మనస్సుని ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి భావ సమాహారాలతో భావాలతో నింపుకుంటే మనకి శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విషయంలో అందుకని అందరూ వివేకానంద చదవాలని, ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని, ముఖ్యంగా భారతీయ యువత, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువత వివేకానంద స్వామీజీ యొక్క సాహిత్యాన్ని నిత్య పఠనీయ గ్రంథాలుగా పెట్టుకొని రోజు ఒక 2 పేజీలు 3 పేజీలు 2 పేజీలు 3 పేజీలు అధ్యయనం చేస్తుంటే వాళ్ళు ఈ దేశానికి గొప్ప సంపద అవుతారని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించి మీ సమాధానం ప్రొఫెసర్ గారు చివరిగా. అంటే నిజంగా మీరు చెప్పినట్లు చివరిగా మీరు అన్నట్లు ఆర్థిక వ్యవస్థ మనుషులకు కావాల్సిన వస్తువులు తయారు చేయడానికి ఏర్పడింది. కానీ కాలానుగుణంగా జరిగింది ఏంటంటే వస్తువులకు కావాల్సిన మనుషులను మనం తయారు చేసుకుంటున్నాం. సో ఎకానమీ ఈజ్ క్రియేటెడ్. ఎందుకు క్రియేట్ చేస్తుంది? ఎకానమీ ఎవాల్వ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ ఫర్ ద సబ్జెక్ట్. మనిషికి అవసరమైన వస్తు సంపద సృష్టికి ఆర్థిక వ్యవస్థను మనము రూపొందించుకున్నాం. కానీ వీఆర్ క్రియేటింగ్ సబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్. ఆ వస్తువులకు కావాల్సిన మనుషులను తయారు చేస్తున్నాం. ఫలితంగా ఇవాళ జరుగుతున్న అనర్థాలకు కానీ, జీవన విధ్వంసం కానీ, ప్రకృతి పర్యావరణ విధ్వంసానికి కానీ మూలము అక్కడ ఉంది. ఈ భూమి పైన మానవాళికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయి. సమస్యల్లో గ్రీడ్ అంటే ఇది నాది అనే ఆధిపత్యాల నుంచి, నేను అన్న అహం నుంచి సమాజంలో అనర్థాలకు కారణమవుతుంది. ఇది ఏ తత్వశాస్త్రం చెప్పినా, అది ఆధ్యాత్మిక తత్వవేత్తలు చెప్పినా, ఆధ్యాత్మికేతర తత్వవేత్తలు చెప్పినా అందరూ చెప్పేది స్వామీజీ, మనిషి సమాజము ఈ రెండు వేరు వేరు కాదు. సమాజం కొరకు సమయాన్ని కేటాయించడం, సమాజ భవిష్యత్తులో తన భవిష్యత్తును వెతుక్కోవడం, సమాజ భవిష్యత్తుకు తన భవిష్యత్తుకు మధ్య ఘర్షణ లేదు. దే ఆర్ నాట్ కాంట్రడిక్టరీ టు ఈచ్ అదర్, దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒక తత్వవేత్త అన్నట్లు ద రియల్ ఇంటలెక్చువల్ ఈజ్ వన్ హూ రిలేట్స్ హిస్ ఇంటలెక్ట్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అండ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సొసైటీ. అందువల్ల సమాజ అభివృద్ధిలో తన అభివృద్ధిని కాంక్షిస్తూ సమాజ ప్రగతిని తన ప్రగతిని మేళవింపజేసుకోగలిగితే, సమన్వయపరచుకోగలిగితే, సమాజం వేరు తాను వేరు అని భావించకపోతే డెఫినెట్ గా నేటి తరం జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ఆ విజయాలు సామాజిక ప్రయోజనాలై సమాజ అభివృద్ధికి ఆయా సాధనాలు కావాలి. కానీ మీ విజయం, నేను యువతరానికి చెప్పేది, మీ విజయం సమాజ విధ్వంసానికి మార్గం కాకూడదు. మీ విజయం సమాజ వినాశానికి కారణం కాకూడదు. మీ విజయం సమాజ వికాసానికి ప్రేరణ కావాలనేది నేను చెప్పేది స్వామీజీ. నమస్తే స్వామీజీ. చక్కటి సందేశాన్ని ఇచ్చారు ప్రొఫెసర్ గారు. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మఠం తరపున కృతజ్ఞతలు.